అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. 5 రోజుల కిందట అనంతపురం జిల్లా సోములరెడ్డిలో టీ చరణ్ అనే విద్యార్థి అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. దీనిపైన అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని అలా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం చూపెట్టుకోకుండా ఊరికే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజున టీడీపీ గవర్నమెంట్లో ఉన్న ఒక నాయకుడు కాలేజీలకు సంబంధించి ముందు 2014 నుంచి 19లో ఆత్మహత్యలు జరిగినాయి. మరి ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కానీ ఆ వైపుగా అధికారులు మాత్రం కన్నెత్తి చూడకుండా ఉన్నారు. మరి ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులు జీతాలతో ఆడ యాజమాన్యాలు జీతాలు తీసుకుంటూ వాళ్ళ మీద కేసులు పెట్టుకోకుండా విద్యార్థికి న్యాయం చేయాలని పోరాడుతున్న విద్యార్థి నాయకులపైన కేసులు పెట్టి అదేవిధంగా ఆమరణ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం. మరి పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఒకటి ఆలోచించాలి. సోషల్ మీడియాలో ఏమైనా పోస్టు పెడితేనే వెంటనే అరెస్ట్ చేసి ఇంటికాడికి తరలిస్తున్న వైద్యం చూస్తున్నాం జిల్లాలో. కానీ అందరూ కళ్ళ ముందర ఒక విద్యార్థి చనిపోతే ఇంతవరకు ఏ పోలీస్ ఉన్నతాధికారి కూడా అక్కడ పోయి అక్కడ ఏం జరిగింది, ఆ బాధ్యత ఎవరు, వారి మీద ఎటువంటి కేసులు పెట్టుకోకుండా ఈ రోజుకి కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐ అధికారి కానివ్వండి, సత్సాయి జిల్లా అధికారి కానివ్వండి, అనంతపురం జిల్లా అధికారి కానివ్వండి, ఆత్మహత్య జరిగి 5 రోజులు అయినా కూడా ఈ రోజుకి ఏసీ గదిలో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళకి ప్రజల జీతాలు ఇస్తున్నారా లేక నారాయణ వాళ్ళు జీతాలు ఇస్తున్నారా? ఇదే పునరావృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నారాయణ విద్యా సంస్థలను మూసేసే వరకు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ చరణకు మద్దతుగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈరోజు స్కూళ్ళు కాలేజీలన్నిటికీ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అలాగే కాకుండా నారాయణలో ఉన్నటువంటి టీ చరణ్ అనే విద్యార్థి చనిపోయిన ఇన్ని రోజులు అయితేనా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు ఏమాత్రం కూడా కాలేజీని విజిట్ చేసి ఏం జరిగింది ఏమనేది కూడా కనీసం ఇంతవరకు కూడా ఆ క్యాంపస్కి పోని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో మంత్రి నారాయణకి మీ సంస్థల్లో ఇంతవరకు కూడా అనంతపూర్ జిల్లాలో లేడీస్ క్యాంపస్ అయితేనేమి, బాయ్స్ క్యాంపస్ అయితేనేమి అనేక మంది విద్యార్థులు ఈరోజు ఫీజుల దోపిడీకి బలి కావడం జరిగింది. అది మీ కారణంగానే అని చెప్పేసి కూడా మేము ఐక్య విద్యార్థి సంఘంగా మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మంత్రి నారాయణని భద్రప్ చేసి మంత్రివర్గం నుండి కూడా వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఆ అబ్బాయి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోకపోతే ఈరోజు మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా విజయవాడకు వచ్చి మంత్రి నారాయణ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మేము తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రధానంగా చైనా విద్యా సంస్థలు, చైతన్య నారాయణ విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చినాం. అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము కూడా బంద్లో పాల్గొంటున్నాం. అయితే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా స్పందించి ఆ విద్యార్థి ఎవరైతే మరణించినారో టీ చరణ్ అనే విద్యార్థి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి మీ చిత్తశుద్ధి ఏమనేది మీరు నిరూపించుకోవాలా. అదేవిధంగా మీ క్యాబినెట్లో ఉండే మినిస్టర్ని వెంటనే బర్తాఫ్ చేసి ఆ నారాయణ చైతన్య విద్యా సంస్థలో ఫీజుల దోపిడీని తక్షణం అరికట్టే విధంగా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. లేని విధంగా రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కూడా ఏకమై అనేక పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసు వారు ఆ కళాశాలకు సంబంధించిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కనీసం కేసు కూడా నమోదు చేయలేదంటే ఎంత హాస్యాస్పదమో మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మా పార్టీ అధికారంలో ఉంది కదా అనేసి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి వసతులు లేకపోయినా ఎట్లా ఉన్నా కూడా వాటిని అలాగే అధికారులు చూడనట్లు వివరిస్తున్నారు. దీన్ని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకొని అదేవిధంగా ఆత్మహత్య గల అధికారులపైన వెంటనే చర్యలు తీసుకొని అలాగే విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య తెలియజేస్తున్నాం. ఎన్నో విధాలుగా మరి ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితేనేమి, విద్యాశాఖ అధికారులు అయితేనేమి ఎవరు కూడా కన్నెత్తి చూడుకోకుండా ముడుపుల మాయలో మునిగిపోయారు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు మరి అధికారంలోకి రాకమునుపు మరి ఎవరైతే
అవినీతికి పాల్పడినారు, అక్రమాలకు పాల్పడినారు, వాళ్ళందరికీ కూడా ఒక డైరీలో రాశానని చెప్పాడు. కానీ మళ్ళీ ఆ డైరీ ఇప్పుడు కూడా కనపడడం లేదు. అదేవిధంగా అనంతపురం నగరంలో ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగితే అప్పటికప్పుడు స్పందించి ఆ యొక్క దానిపైన విచారణ చేసి అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఆయన కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి నారాయణ విద్యా సంస్థల్లో ఈరోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఈరోజు ఎవరు కూడా పట్టించుకొని పాపాలు పోలేదు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి లేక ట్విట్టర్ శాఖ మంత్రి అని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విద్యార్థి చరణ్ చనిపోయాడో మరి కుటుంబాన్ని కూడా ప్రభుత్వమే చూసుకోవాలా. అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందించాలని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మరి యొక్క మృతి కారకులైనారో వారిపై వెంటనే మరి తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి అందరినీ కూడా జైలుకు పంపించాలని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన అయ్యా నారా మంత్రి లోకేష్ గారు మీ ఆఫీసును కూడా ముట్టడిస్తామని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.